నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో ఎగ్జిబిషన్ పెట్టకూడదని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముంజం ఆనంద్ నిరసన వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల వినాయకుని నిమజ్జనం, ప్రదర్శనకు, దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు మరియు బతుకమ్మ పండుగకు ఆటంకం కలుగుతుందని, క్రీడా మైదానంలో ఎగ్జిబిషన్ ఏంటి అని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ కు పర్మిషన్ ఇచ్చారు, అది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే గతంలో ఎన్నడూ కూడా ఈ ఫెస్టివల్ ఉన్నది, దసరా ఉన్నది, వినాయక చవితి ఉన్నది, ఇక్కడ దుర్గామాతను పెడతారు. మళ్ళీ అది కాకుండా పిల్లగాళ్ళు ట్రైనింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పోయేటోళ్ళు, వెళ్తూ బాగా లేకుండా వాకర్స్ ఆరోగ్యాలు బాగుండాలని ఎంతో బీమార్లు వండుకుంటా వాళ్ళు వాకింగ్ చేయడానికి ఈ గ్రౌండ్ ఒకటే, పేపర్ మిల్ ఒకటే గ్రౌండ్ ఉన్నది. ఇది ఏదైతే చెన్నారెడ్డి గ్రౌండ్ ఉండనో, చెన్నారెడ్డి గ్రౌండ్ అది ఎగ్జిబిషన్లో కానీ ఈ కార్యక్రమాలు చేసేటానికి కూడా ఆ చెన్నారెడ్డి గ్రౌండ్ ఉండే, ఆ గ్రౌండ్ ని ఈ మేనేజ్మెంట్ కబ్జా చేసుకొని కర్ర చేసుకొని ఇక్కడ స్థానికులకు ఈ వాకింగ్ చేసేటానికి కూడా లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇది వెంటనే ఉపసంహరించుకోకపోతే ఇక్కడ ఈ కాగజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు గాని, ఇక్కడ ఉన్న జనాన్ని గాని ఈ ఎగ్జిబిషన్ క్యాన్సిల్ చేసేదాకా మేము వదిలిపెట్టము. 100% ఇది క్యాన్సిల్ కాకపోతే మాత్రము ఈ పేపర్ మిల్ వాళ్ళతోటి పోరాటం ఉంటూనే ఉంటది. దీన్ని మాత్రం వెంటనే క్యాన్సిల్ చేయాలని మేనేజ్మెంట్ కోరుతాను. లేదు విధి గిట్లా ఏం కాదు వీళ్ళతోటి అనుకున్నట్టే మాత్రం చాలా జంగు తయారైతుంది, మరి తాడో పేడో తెలుసుకుండా అవుతుంది పేపర్ మిల్ వాళ్ళతోటి కూడా. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని నేను కోరుతున్నా. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ముంజం ఆనంద్ కుమార్. నేను కొన్ని సంవత్సరాలుగా ఈ ఎస్పీఎం క్రీడా మైదానంలో వాకింగ్ చేస్తున్నాను. నాతో పాటు వందలాది మంది వాకింగ్ చేస్తున్నారు. ఈ వాకింగే కాకుండా ఈ క్రీడా మైదానంలో ఆర్మీకి సెలెక్ట్ అయ్యే వాళ్ళు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు, నావిక్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు, అట్లాగే ఏదైతే క్రీడా సంబంధించి క్రికెట్ ఆడేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు, అన్ని రకాల ఆటలు పాటలు ఇందులో జరుగుతాయి. అదే విధంగా ఏదైతే వయసు నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల దాకా ఈ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ తో పాటు అదే విధంగా ఏదైతే పండగలు వస్తున్నట్లయితే దసరా ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద పండగ. ఇందులో ఈ దసరాకు ఈ కాగజ్నగర్ ఆడపడుచులంతా కూడా, మా ఆడపడుచులంతా కూడా వచ్చి బతుకమ్మ ఆడే స్థలం ఇది. అదే విధంగా ఈ దసరా సమయంలో దుర్గాదేవిని కూర్చోబెడతారు. అదే విధంగా గతంలో వినాయక చవితి సందర్భంగా వినాయకులని కూడా ఇక్కడ ఉండేటి. అదే సందర్భంగా అదే కాకుండా ఈ గ్రౌండ్ లో అనేక రకాలుగా మంచి కార్యక్రమాలకు ఉపయోగించే గ్రౌండ్ ని ఇవాళ ఎస్పీఎం మేనేజ్మెంట్ ఏదైతే కొత్తగా ఇచ్చిన జేకే మేనేజ్మెంట్ ఉందో ఆ జేకే మేనేజ్మెంట్ ఈ వాకింగ్, జాగింగ్ కానీ మిగతా చేయనీయకుండా ఇక్కడ ఎగ్జిబిషన్ పెడుతుంది. ఈ ఎగ్జిబిషన్ సమావేశంలో వాళ్ళు అంటున్నారు మేము 40 రోజులు 50 రోజులు అని చెప్పి అంటున్నారు. అయ్యా మేము అంటున్నాం ఇది నిర్మాణం చేయడానికి 10-15 రోజులు పట్టుద్ది, ఈ తొలగించడానికి 20 రోజులు పట్టుద్ది, తర్వాత మీ 40 రోజులు నడపాలా అంటే మొత్తంగా 3 నెలలు 4 నెలలు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీనివల్ల మా ఆడపడుచులు బతుకమ్మ ఎక్కడ ఆడాలా, మా వాకింగ్ సోదరులంతా వాకింగ్ ఎక్కడ చేయాలా, మా పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఏ రకంగా మార్చుకోవాలా, మేము మా పిల్లలు ఎక్కడ రన్నింగ్ వెళ్ళాలా, ఎక్కడ జాగింగ్ వెళ్ళాలా అంటే ఒక పక్క ఈ ఎస్పీఎం మేనేజ్మెంట్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇక స్థానికుల సమస్యలు పరిష్కరించకుండా, ఇవాళ ఏదైతే మేము ఉద్యోగాలు కొట్టాల్సిన మా పిల్లల్ని కూడా ఉద్యోగాలు కొట్టకుండా ఇవాళ ఈ గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నాలలో ఈ ఎస్పీఎం మేనేజ్మెంట్ చేస్తుంది. కాబట్టి ఖబర్దార్, ఎస్పీఎం మేనేజ్మెంట్ ఇప్పటికైనా ఈ ఏదైతే ఎగ్జిబిషన్ సంబంధించిన ఆలోచన బంద్ చేసుకోవాలా. ఈ ఏదైతే ఇక్కడ బతుకమ్మ నిర్వహణ జరగాల, ఇక్కడ వినాయకుల నిర్వహణ జరగాల, ఇక్కడ వాకింగ్ జరగాల, ఇక్కడ మా పిల్లల సంబంధించి ఆటపాట జరగాల. ఇప్పటికే ఆంక్షలు పెట్టినావు, 8 గంటలకే బయటికి వెళ్ళాలంటున్నావు, 8 దాటితే విజులు కొడుతున్నావు. అట్లాగే సాయంత్రం కూడా సంబంధించి ఎవరు రానియట్లేదు. కాబట్టి ఈ కాగజ్నగర్ అందరి తరపు నుంచి, ఇక్కడ మా వాకింగ్ తరపు నుంచి మేము డిమాండ్ చేసి ఒకటే, ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ వద్దు. నేను అంటున్నా, మీ ఇక్కడ పక్కకే గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ లో కర్ర ఉంది, ఆ కర్ర సాఫ్ చేసి పెట్టండి. లేదా ఎస్పీఎం సంబంధించి ఫంక్షన్ హాల్ ఉంది, అందులో పెట్టండి. లేదంటారా కృష్ణ సంబంధించి ఎక్కడ ఉంది అక్కడ పెట్టండి. లేదా మీ ఎస్పీఎం కార్మికుల కోసం అయితే మీ ఎస్పీఎం పెట్టుకో తప్ప ఈ కాగజ్నగర్ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. బంద్ చేసినప్పుడు కార్మికులందరూ చెల్లాచెదురై రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి దాదాపు 60 మంది కార్మికులు వాళ్ళ ప్రాణత్యాగం చేసుకొని తిరిగి ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకుంటే మా ఉద్యోగాలు మాకు వచ్చాయని చెప్తే ఇవాళ జేకే పేపర్ మిల్లు రావడంతోనే
వ్యాపార దృష్టితోని భూములు కబ్జా చేసే కార్యక్రమం చేపట్టింది తప్ప కార్మికుల వెల్ఫేరు, పట్టణ ప్రజల వెల్ఫేరు చూడటం లేదు. గతంలో మరి స్కూల్ ఉండేది, గ్రౌండ్ ఉండేది, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేది. కాబట్టి ఇలా జేకే పేపర్ మిల్లు లాభాలు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితిలో ఉంది. విపరీతమైనటువంటి పొల్యూషను, ఆ విధంగా ప్రజల ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. దానికి గాను మరి కార్మికుల తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, పిల్లలు బతుకమ్మ ఆడుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ చేసే గ్రౌండ్ను కూడా కబ్జా చేసి వ్యాపార దృష్టితోని చాలా దుర్మార్గంగా జేకే పేపర్ మిల్లు ప్రవర్తిస్తూ ఉంది. ఖబర్దార్ జేకే పేపర్ మిల్లు, ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేయలేరు, నాకు పొలిటికల్ సపోర్ట్ ఉన్నదని చెప్పి నువ్వు ఇచ్చేస్తా ఉన్నావు. ఒక్కసారి గిట్ట ఇక్కడ తిరుగుబాటు వస్తే మరి ఒక్కరు కూడా మీరు ఉండనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంటనే ఈ ఎగ్జిబిషన్ కు సంబంధించినటువంటి ఈ సామాన్ అంతా మళ్ళా వాపసు తీసుకొని ఆ విధంగా ఇంత ముందు లెక్కనే కార్మికులు, తర్వాత కార్మికుల తండ్రులు వాకింగ్ చేసుకునే పరిస్థితి కల్పించాలి. రేపు దసరా పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగ వస్తూ ఉంది. కాబట్టి స్త్రీలు బతుకమ్మ ఆడుకునే పరిస్థితి ఉన్నది. గణేశులు కూడా ఇంతకుముందు గణేష ఉత్సవాల రోజు మొత్తం గణేశులందరూ ఇక్కడికి వచ్చి ఎవరు మంచిగా చేసిరు అనేది ప్రైజులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండే. దాన్ని కూడా బంద్ చేసి ఇలా కాగజ్నగర్ పట్టణ ప్రజల జీవితాలతోని జేకే పేపర్ మిల్లు ఆటలాడుకుంటా ఉంది. కాబట్టి ఖబర్దారు వెంటనే ఈ ఎగ్జిబిషన్ బంద్ చేసి ఇంతకు ముందు లెక్కనే ఆ విధంగా ప్రజలకు వెల్ఫేరు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. कागजनगर की जनता, बच्चे बूढ़े चाहे जवान, सबको मेरा लाल सलाम। हमारे मजदूर भाइयों, कागजनगर की जो क्रिकेट ग्राउंड है, यहाँ पे बूढ़े से लेकर जवान तक बच्चे आते हैं, अपना स्वास्थ्य लाभ लेते हैं। मेरा मानना है कि जो इनका धुआं निकल रहा है उसको हमारे माँ बाप ग्रहण कर रहे हैं, खा रहे हैं, बच्चे खा रहे हैं, बीमारी हमें हो रही है और इसका फायदा कौन ले रहा है? ये भड़वे अधिकारी ले रहे हैं, जेके मैनेजमेंट ले रहा है। तो हम स्वास्थ्य लाभ के लिए सुबह 2 घंटा और शाम में 2 घंटा वॉकिंग करते हैं, इसको भी बंद कर दिए। तीसरी बात, हमारा देश धार्मिक देश है, यहाँ पे हम बतकम्मा हमारे धर्म के लोग खेलते हैं, दशहरा मनाते हैं, गणपति मनाते हैं, इसको भी बंद कर दिए। तो हमारा यही मांग है कि भाई इस क्रिकेट ग्राउंड में सबको खेलने का अधिकार, स्वास्थ्य लाभ लेने का अधिकार, यहाँ पे जो आप लगा रहे हो सर्कस, इसको बंद करो और इस पर हमारे मजदूरों के साथ जो हमारे खिलाड़ी हैं उनके साथ अन्याय मत करो। यहाँ के बच्चे दौड़ धूप करके देश की रक्षा करते हैं, सेना में भर्ती होते हैं, पुलिस में भर्ती होते हैं, और जो मजदूर हैं वो स्वास्थ्य लाभ लेकर के काम करते हैं। इनके साथ अन्याय मत करो। और नहीं तो हमारा तो यही मानना है कि अब संघ नहीं संग रण होगा, संघर्ष बड़ा भीषण होगा, कुरुक्षेत्र सज गया देखो तो लव से लथपथ हर जन होगा। तो मेरा यही बात है कि इसको जल्दी से जल्दी जो भी आप लारियों से सर्कस का सामान गिराए हो उसको वापस करो, नहीं तो हम संघर्ष करेंगे और इस संघर्ष में क्या होगा हम नहीं बोल सकते। धन्यवाद। వెళ్తే మనం ముందు మాట్లాడతాం. ప్రతి సంవత్సరం మనము దుర్గాదేవి నవరాత్రులు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. అయితే మేనేజ్మెంట్ ఈ సంవత్సరము కొంచెం గ్రాండ్గా చేయాలని డిసైడ్ చేసి, గ్రాండ్గా అంటే మన కాగజ్నగర్లో టోటల్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఎంటర్టైన్మెంటు యాక్టివిటీసు పెద్దగా లేవు. పెద్ద పెద్ద కంపెనీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏమీ యాక్టివిటీస్ లేకుండా ఉంటే అది మంచిది కాదు. కొంచెం ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీసు ఇక్కడ పెట్టేది ఎంప్లాయీస్ గురించే కాదు, పబ్లిక్ గురించి కూడా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఇక్కడ పెట్టాలి. కొంచెం ఈసారి నవరాత్రులు ఏదైతే ఉన్నదో గ్రాండ్గా చేయాలి. దీని వెనుక అసలు ఆలోచన అది. ఆ ఆలోచనలో మేము అన్ని రకాలు ఆలోచించాం. రేపు ఈ గ్రౌండ్ను మనం గణేష్లో కూడా యూజ్ చేస్తాం నిమజ్జనంలో. అట్ ద సేమ్ టైం బతుకమ్మకు యూజ్ చేస్తాం. ఇప్పుడు కాదు, 100 సంవత్సరానికి మనం యూజ్ చేస్తాం. ఈ గ్రౌండ్ బతుకమ్మకు యూజ్ చేస్తాం. ఈ వీటికి మళ్ళీ ఆటంకం కావద్దు, వీటికి కూడా ఆటంకం కావద్దు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
ఎవరైతే ఎగ్జిబిషన్ అతను పిలిచినామో ఈ గ్రౌండ్లో నీకు అంతటే పెట్టుకోవడానికి లేదు. ఆ గోడ ఉన్నది చూసిందా, ఈ చెట్టు ఇక్కడి నుంచి ఆ గోడ ఇంతవరకు ఇచ్చేసి ఈ మూలకు నువ్వు ఇది పెట్టు, ఈ గ్రౌండ్ అంతా ఇడిచిపెట్టు. ఈ గ్రౌండ్లో మాకు రేపు అవసరం పడితే గణేష్ నిమజ్జనానికి గణేషులు రావడానికి ఉండాలి, రేపు బతుకమ్మకు ప్రాబ్లం కావద్దు. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఇది పెట్టడం జరిగింది.